అవును, అంత కన్ఫ్యూషన్గా ఉందండి ఓఫీర్ గారు. అసలు వాళ్ళు అన్నారంటే ఊరికేనే అంటారా? నిప్పు లేదే పొగ రాదు కదా, నిప్పు లేదే పొగ రాదు అని కొంతమంది అదొక సొళ్ళు వేదాంతం, సోది వేదాంతం, పనికి మళ్ళీ వేదాంతం చెప్తారు. ఒక మాట అన్నారు, చెడ్డ మాట ఆయన గురించి, ఏమి లేకముందే అంటారా? ఏం లేకుండా అని అంటారా? పొగ ఉందంటే నిప్పుండే ఉండాలి, ఒక నింద వచ్చిందంటే ఇంత ఫ్యాక్ట్ ఏదైనా ఉండాలి అని క్రైస్తవ సంఘాలలోని వాళ్ళు మాట్లాడడం చాలా తప్పు, చాలా తప్పు. నిప్పు లేదే పొగ రాదు కదా అనే ఉదాహరణను ఒక సంబంధులు మాట్లాడవచ్చు, దేవుని సంబంధులు మాట్లాడకూడదు. బైబిల్ ఎరిగిన బైబిల్ సంబంధులు మాట్లాడకూడదు. బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్ షుడ్ నాట్ యూజ్ దాట్ లాజిక్. నిప్పు లేనిదే పొగ వస్తుంది. భౌతికంగా పంచభూతాల్లో నిప్పు ఉండాలి, నిప్పు ఉంటేనే పొగ వస్తుంది. కానీ సొసైటీలో నిప్పు లేని పొగ కూడా ఉంటుందని యోసేపు ఉదంతమే, పోతీఫరు భార్య యోసేపు ఉదంతమే మనకు చక్కని తార్కాణం. నిప్పు లేనిదే పొగ రాదు అంటున్నావు కదా, మరి యోసేపు జీవితంలో నిప్పుంటేనేనా పొగ వచ్చింది? నిప్పు లేకపోతే పొగ రాదా? మరి యోసేపు ఎట్లా వచ్చింది పొగ? ఏం మాట్లాడుతున్నావు? బైబిల్ తెలుసా నీకు? వాక్యం ఎరిగిన వాడు అట్లాంటి పలికిమాల సామెతలు ఉపయోగించకూడదు. లోక సంబంధులలాగా మాట్లాడొద్దు.